విశాలంగా పెరిగిన చెట్టు ఏదో ఒకరోజు దాని బరువును అది తట్టుకోలేక కూలిపోతుంది. అందుకు తగ్గట్లు ఊడలు పెరిగితే తట్టుకోవచ్చేమో, కానీ ఆ బలమే లేనట్టయితే ఆ చెట్టు కూలిపోక తప్పదు. సరిగ్గా అలాగే ఒకనాటి సూపర్ పవర్ సోవియట్ యూనియన్ విషయంలో కూడా అదే జరిగింది. దేశంలో పెరిగిన అవినీతి, అభద్రత ఆ దేశాన్ని 13 దేశాలుగా విడిపోయేలా చేసింది. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్న చైనాకు కూడా సోవియట్ గతే పట్టనుందా అంటే అవునని అంటున్నారు చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక నేత యాంగ్ జియాడు. చైనాలో విశృంఖలంగా పెరిగిన అవినీతి, అరాచకత్వం కారణంగా ఏదో ఒకరోజు కుప్పకూరడం ఖాయమన్నారు. అయితే డ్రాగన్ కంట్రీలో అంతగా అవినీతి రాజ్యం వెళ్తుందా? అది కూడా దేశాన్ని పతనం చేసే స్థాయికి పెరిగిందా? సోవియట్ యూనియన్లా చైనా కూడా ఏదో ఒకరోజు కుప్పకూలిపోనుందా అన్న అనుమానాలు ఇన్నాళ్లు ఎవరు ఊహించలేదు. ఎందుకంటే విస్తరణవాదంతో కళ్ళు నెత్తికి చేరిన చైనా ప్రపంచాన్నే ఏలాలని చూస్తోంది. రకరకాల కుయుక్తులతో ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు శత్రువుగా మారిపోయింది. అయితే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైనట్టే చైనా కూడా ముక్కలవుతుందని అక్కడి పరిణామాల దగ్గర నుంచి చూస్తున్న చైనా ఉన్నతాధికారులు కూడా బలపరుస్తున్నారు. తాజాగా చైనా కమ్యూనిస్టు పార్టీ 25 పొలిట్ బ్యూరోలో కీలక నేతగా ఎదిగిన యాంగ్ జియాడు అవినీతిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. నిజానికి కమ్యూనిస్టు ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక శక్తి చైనా. సోవియట్ యూనియన్ తర్వాత అంతటి స్థాయికి ఎదిగిన దేశం ఇది. అయితే అవినీతి భూతం చైనా ఆర్థిక పునాదులను కూలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. చైనా బయట దేశాలతో చేసే యుద్ధం కన్నా ముందు దేశంలో విశృంఖలంగా పెరిగిపోయిన అవినీతిపై యుద్ధం చేయాలని, లేకపోతే సోవియట్ యూనియన్ తరహాలో చైనా కూడా అత్యంత వేగంగా విచ్ఛిన్నమవుతుందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. చైనాలో అవినీతి భూతాన్ని గత ప్రభుత్వాలే ప్రోత్సహించాయని, క్రమంగా అవినీతి పరుడు పార్టీని శాసించే స్థాయికి చేరుకున్నారని, ఇది దేశానికి చాలా ప్రమాదకరమని యాంగ్ జియాడు చెప్తున్నారు. అవినీతి పరులు బలోపేతం కావడంతో చివరికి పార్టీ బలహీనపడే స్థాయికి చేరిందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విశృంఖలంగా పెరిగిన అవినీతిని కట్టడి చేయాలని యాంగ్ జియాడు ఏకంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నే కోరారు. అవినీతిని కట్టడి చేయలేకపోతే చైనా మన సోవియట్ యూనియన్ అవుతుందని కూడా యాంగ్ హెచ్చరించడం గమనార్హం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, ఇతర కీలక మంత్రులు, ఉన్నతాధికారులు ఇప్పటికే పార్టీలో పట్టుకోల్పోతున్నారని కూడా యాంగ్ ప్రకటించారు. పార్టీపై కీలక నేతలు పట్టుకోల్పోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యాంగ్ పేర్కొన్నారు. అధ్యక్షుడు షీ జిన్పింగ్ కుడి భుజం అధికార పార్టీలో అత్యంత సీనియర్ పొలిటీషియన్ అయిన వాంగ్ ఫుషాన్, తాజాగా యాంటీ కరప్షన్ చీఫ్ జాహో లెజీ కూడా చైనా ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్తున్నారు. భారీగా పెరిగిన అవినీతి వల్ల చైనా ఎప్పుడైనా కూలిపోవచ్చనే సందేహాలు వారు కూడా వ్యక్తం చేశారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ గానే చెప్పుకోవాలి. ఈ విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. దేశ రక్షణ రంగం విషయంలో చైనా గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా పట్టించుకుంటోంది. ఆర్మీ ఆధునీకరణలో చైనా దూకుడు పెంచింది. తాజాగా అనేక విభాగాలను ఆధునీకరించడం మొదలుపెట్టింది. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికాను ఢీకొట్టేందుకు, తన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా ఎంత ఖర్చుకైనా వెనకాటం లేదు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆధునీకరణలో భాగంగా పెద్ద ఎత్తున అణ్వాయుధాలను చేర్చుకుంటోంది. తాజాగా రష్యా రిప్ ఆఫ్ మిసైల్ సిస్టమ్ ను చైనా తన మిలిటరీలో చేర్చింది. చైనా జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ ఈ కొత్త క్షిపణి వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చింది. చైనా జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ ఆధ్వర్యంలో తాజాగా HQ-17 క్షిపణితో సహా ఫిరంగి, బహుళ రాకెట్ ప్రయోగ వ్యవస్థలను తన మిలిటరీలో చేర్చింది అక్కడి ప్రభుత్వం. అత్యాధునిక ప్రయోజనాలతో కూడిన ఈ క్షిపణి బీజింగ్ లో జరిగిన జాతీయ దినోత్సవం సైనిక కవాతు సందర్భంగా 2019లో ప్రదర్శించింది. దాదాపు 125 కిలోల బరువు, 2.9 మీటర్ల పొడవుండే ఈ క్షిపణి ఎగిరే వైమానిక లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణి 15 కిలోమీటర్ల దూరం నుంచే శత్రువులపై దాడి చేయగలదు. చైనాకు సంబంధించిన జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ నిర్వహణలో ఇది ఒక భాగం కానుంది. చైనా, భారత్ల మధ్య ఉన్న 3487 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దును పరిరక్షించుకోవడంలో భాగంగా రెండు దేశాల మిలిటరీలు గత 19 ఏళ్లుగా సరిహద్దుల్లో రక్షణ బలగాలను మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో తమ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం చేసుకునేందుకు చైనా మరో అడుగు ముందుకు వేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గత సంవత్సరమే సాయుధ వాహనాలు, స్వీయ చోదక హోవిట్టర్లు, బహుళ రాకెట్ లాంచర్లు, విమాన విధ్వంసక ఆయుధాలను జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ తన రక్షణ వ్యవస్థలో చేర్చింది. ఆధునీకరణలో భాగంగా కొత్తగా 3 లక్షల మంది ప్రతిభావంతులైన యువకులను సైన్యంలో చేర్చుకుంది. జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ వ్యవస్థ కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లతో ఉన్న సరిహద్దులపై నిఘా ఉంచింది. ఇది యాంటీ రేడియేషన్, ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులు,
సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా కాల్చగలిగే సామర్థ్యం కలిగి ఉంటుందని చైనా చెప్తోంది. ఈ వ్యవస్థ స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా అడ్డగించగలదని చైనా పేర్కొంది. HQ-17AE వాహనం 8 క్షిపణులను మోసుకెళ్లగలదని తెలిపింది. ఏకకాలంలో 4 లక్ష్యాలను సాధించడం దీని ప్రత్యేకత. ఇలా చైనా విపరీతంగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతోంది. ఒక్కటేంటి, మిసైల్ టెక్నాలజీ, అణ్వస్త్రాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష రంగం, అణ్వాయుధాల తయారీ లాంటి పలు రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోంది. అయితే చైనా కదలికలను పశ్చిమ దేశాలు సీరియస్ గా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఈ చర్యలన్నీ సైనిక శక్తి విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమతుల్యతను మార్చే అవకాశం ఉంది. 2035 నాటికి అత్యాధునిక సైనిక శక్తిగా మారాలని అధ్యక్షుడు షీ జిన్పింగ్ చైనా సైన్యాన్ని ఆదేశించారు. వరల్డ్ క్లాస్ సైనిక సంపత్తిగా మారి 2049 నాటికి యుద్ధాలు చేసి గెలిచేలా సిద్ధం కావాలని సూచించారు. ఇది చాలా పెద్ద సవాల్ అయినా ఆ దేశం ఆ దిశగా పనిచేసుకుంటూ పోతోంది. రక్షణ రంగానికి ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని అంతర్జాతీయ నిపుణులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అందించే సమాచారంలో కూడా స్థిరత్వం ఉండటం లేదని అంటున్నారు. సరిగ్గా సోవియట్ యూనియన్ కూడా తన అంత్యదశలో ఈ విధంగానే ప్రవర్తించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. చైనాలో కనిపిస్తున్న ఈ ధోరణి తప్పకుండా దాని పతనానికి దారితీసేలా చేస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే చైనా దగ్గర అణు నిల్వలు పెరిగిపోతున్నాయని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి చైనా అణు నిల్వలు 4 రెట్లు పెంచుతుందని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ గత ఏడాది నవంబర్లో అంచనా వేసింది. 2030 నాటికి చైనా దగ్గర కనీసం 1000 వార్ హెడ్లు ఉండే అవకాశం ఉందని కూడా పేర్కొంది. అయితే ఈ అంచనాను చైనా ప్రభుత్వ మీడియా తప్పుపట్టింది. ఇది పక్షపాతంతో కూడుకున్న నిరాధారపూరిత అంచనా అని పేర్కొంది. అవసరమైన మేరకే తమ వద్ద అణ్వాస్త్రాలున్నాయని స్పష్టం చేసింది. అయితే ఇటీవలి సంవత్సరాలలో చైనా తన వార్ హెడ్ల సంఖ్యను పెంచుతున్నట్లు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు ప్రపంచ అణు నిల్వల వార్షిక అంచనాలు ప్రచురించే నిపుణులు వెల్లడించారు. అమెరికా దగ్గరున్న 5550 వార్ హెడ్లతో పోల్చుకుంటే చైనా దగ్గర ఉన్నవి తక్కువే. కానీ చైనా వాటిని పెంచుకుంటున్న తీరును చూసి పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైపర్సోనిక్ క్షిపణులను డెవలప్ చేయడం కూడా చైనా ప్రయత్నాల్లో ఒకటి. అయితే హైపర్సోనిక్ మిసైళ్లను పరీక్షించారన్న వాదనను చైనా తిరస్కరించింది. అయితే గత వేసవిలో చూసిన 2 రాకెట్ ప్రయోగాలు ఆ ఆయుధాలను సాధించే ప్రయత్నంలో భాగమని పాశ్చాత్య నిపుణులు భావిస్తున్నారు. అయితే సోవియట్ యూనియన్లా చైనాకు కూడా విచ్ఛిన్నం తప్పదా అన్న అనుమానాలు షీ జిన్పింగ్ కూడా కలిగినట్టున్నాయి. ఈ విషయంపై 30 సంవత్సరాల కింద సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం నాటి పరిస్థితులను, చైనాలోని ఇప్పటి పరిస్థితులపై నిపుణులతో అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతమైతే షీ జిన్పింగ్ లో అలాంటి భయాలేమీ కనిపించడం లేదు. ఒకవేళ చైనాకు కూడా సోవియట్ గతి పట్టినట్టయితే డ్రాగన్ కంట్రీ 6 ప్రాంతాలుగా విడిపోతుంది. జింగ్జియాంగ్, ఇన్నర్ మంగోలియా, టిబెట్, హాంకాంగ్ లో ప్రత్యేక దేశాలుగా ప్రకటించుకుంటాయి. అయితే టిబెట్, హాంకాంగ్ ఇప్పటికే గ్లోబల్ ఎజెండాలో ఉన్నాయి. ఇవి ఇప్పటికే తాము స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి. అయినా వాటిని వదలకుండా కలిపి ఉంచుకుంటోంది చైనా.